హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ వరల్డ్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ హార్లీ డేవిడ్సన్ X440 గురించి ఫస్ట్ ఇంప్రెషన్, లాంగ్ టర్మ్ రివ్యూ అండ్ కొన్ని ఆఫ్ రోడింగ్ వ్లాగ్స్ చేశా అండ్ ఫస్ట్ సర్వీసింగ్ అండ్ ఇవన్నీ వీడియోస్ చేసి పెట్టాను. సో ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు హార్లీ డేవిడ్సన్ X440 సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక వీడియో చేయమన్నారు. సో ఆయన ప్రీమియర్ షోరూమ్ అండ్ హార్లీ డేవిడ్సన్ షోరూమ్ రెండు షోరూమ్స్లో ఏది బెటర్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి వీడియో చేయమన్నారు. ప్రీమియర్ షోరూమ్ అంటే ఎవరికైనా ఐడియా లేకపోతే మనకి మారుతి నెక్సా షోరూమ్స్ ఎలా పెట్టారో, హీరో వాళ్ళు వాళ్ళ ప్రీమియం మోడల్ ప్రీమియం సెగ్మెంట్స్ బైక్స్ అన్నిటికి ప్రీమియర్ షోరూమ్స్ అన్ని రీసెంట్ గా లాంచ్ చేశారు. మేజర్ సిటీస్ లో వచ్చినాయి, ఇంకా కొన్ని సిటీస్ లో ఇంకా రాలేదు. మేబీ నెక్స్ట్ 6-7 months లో రావచ్చు. మా రాజమండ్రి కూడా ఇంకా ప్రీమియర్ షోరూమ్స్ అవి రాలేదు. సో ఈ రోజు మన హార్లీ డేవిడ్సన్ X440 సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను లాస్ట్ టైం సర్వీసింగ్ అయ్యాక ఒక వీడియో చేసా, అది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ థింగ్, మనకి హార్లీ డేవిడ్సన్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అంటే హార్లీ షోరూంలో పెద్ద బ్రాండ్ కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ బ్రాండ్ లెవెల్కి ఉండొచ్చు, రెగ్యులర్ బ్రాండ్స్ లా కాకుండా ఆబ్వియస్గా అనుకుంటాం. అంత సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. రెగ్యులర్గా మనకి హీరో ఆర్ మన లోకల్ బజాజ్, హోండా ఈ బైక్స్ అన్ని లోకల్లో ఎలా చేస్తారో అలాగే రెగ్యులర్ గా మీరు తీసుకెళ్తారు. బైక్ ని వాళ్ళు చెక్ లిస్ట్ ఉంటుంది కదా, ఇన్ని కిలోమీటర్స్ ఇలా చేయాలని. సో జస్ట్ ఆ చెక్ లిస్ట్ బట్టి వాళ్ళు ఆయిల్స్ అవి చేంజ్ చేయడం అది చేస్తున్నారు తప్ప, బండి ట్రయల్కి వెళ్ళి వచ్చి మనం అడిగితే కానీ వాళ్ళు ట్రయల్కి వెళ్ళట్లా. ట్రయల్కి వెళ్ళి బండిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవేం చెక్ చేయట్లా. మనకి ఏదైనా బైక్ లో ప్రాబ్లం ఉంది అని మనం అనిపిస్తే మనం వాళ్ళని అడగాలి. కొంచెం ఐడియా ఉండి తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, ఎవరికాళ్ళు వాళ్ళు చూసుకుని ప్రాబ్లం ఇష్యూ ఉందని చెప్తారు. బట్ తెలియని వాళ్ళు, అంత మైనర్ ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉంటే అది తర్వాత లాంగ్ రన్లో బైక్ ప్రాబ్లం అవుతుంది. సో నాకైతే అది నచ్చలా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు అడిగితే కానీ ట్రయల్కి వెళ్ళట్లేదు అంటే, లేదు అలాగా సరే చెప్తారు కదా సోది, ఇంకా అదే చెప్పారు. అండ్ ఇంకొకటి, వీళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మిస్లీనియస్ ఛార్జెస్ లాగా, ఎక్స్ట్రా ఛార్జెస్ లాగా ఒక 1000 to 1500 మధ్యలో వేస్తున్నారు. అవి ఏంటని అడిగితే ఆయిల్ ఛార్జెస్, చైన్ లూబ్రికెంట్స్ అంటున్నారు. కానీ ఫస్ట్ సర్వీసింగ్ వెళ్ళినప్పుడు అదే చెప్పారు. సో నేను లాస్ట్ టైం కావాలని చెక్ చేసుకుని ఆయిల్ లెవెల్స్ అని, బ్రేక్ ఫ్లూయిడ్స్ అన్ని ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని ఇచ్చాను. అండ్ నాకు రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఛార్జెస్ వేశారు, బట్ ఆ బ్రేక్ ఫ్లూయిడ్స్ అన్ని ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అది నేను చూపించి అడిగితే అప్పుడు నా ముందు ఫిల్ చేశారు. అండ్ చైన్ లూబ్రికెంట్ కూడా బిల్ చేశారు. చైన్ లూబ్ అయితే నేను ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే, అసలు లూబే లేదు చైన్కి. ఏం చేశారని అడిగితే అప్పుడు నా ముందు స్ప్రే చేశారు. సో ఎవరైనా సర్వీసింగ్ అది ఇచ్చుకుని ఉంటే, ఇదనే కాదు ఏ బైక్ అయినా కుదిరినంత వరకు మీరు అక్కడ ఉండి దగ్గరుండి చేయించుకోవడమే చాలా బెస్ట్. అంత పెద్ద బ్రాండ్ అయినా ఉన్నాయి. అట్లీస్ట్ నాకు హార్లీతో అయితే ఇదే ఇష్యూ అయింది. నాకైతే సర్వీసింగ్కి పెద్ద టైం పట్ల. విజయవాడ షోరూంలో అయితే వెళ్ళాను, వితిన్ ½ an hour 1 hour అయిపోతుంది. సో మీరు ఒక 1.5 hour అక్కడ స్పెండ్ చేయగలిగితే నీట్గా సర్వీసింగ్ చేయించుకుని వచ్చేది. అండ్ సర్వీసింగ్ ఇంటర్వెల్స్ అయితే ఫస్ట్ సర్వీస్ 700 kilometers ఇచ్చారు. సెకండ్ సర్వీస్ వచ్చేసి మనకి 5000 kilometers అండ్ థర్డ్ 10,000 kilometers. నేను 5000 కొంచెం ఎర్లీగా చేయించేసాను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళి వస్తున్నప్పుడు. అప్పటికి అరౌండ్ 3800 4000 అయింది. నేను మళ్ళీ విజయవాడ ఎందుకు వెళ్ళాం అని చెప్పి తర్వాత కొంచెం వర్క్స్ ఏ ఉన్నాయి కుదరదని ఇంక అప్పుడే చేయించేసా. ఫస్ట్ సర్వీసింగ్ అండ్ సెకండ్ సర్వీసింగ్ అయింది. అండ్ 10,000 kilometersది మేబీ సెప్టెంబర్లో 1 year అయ్యాక చేపిస్తాను. ప్రీమియర్ షోరూమ్స్కి వచ్చేసరికి మా ఫ్రెండ్ ఒకళ్ళు వెళ్ళా అన్నారు, నేనైతే వెళ్ళలేదు. బట్ తను అడిగితే తను సేమ్ మనకి రెగ్యులర్ హీరో షోరూమ్, మన హీరో బండ్లు అవి తీసుకెళ్ళిస్తే ఎలా చేస్తారు, వెళ్ళావా ఏదో ఫార్మాలిటీకి చేసావా ఇచ్చావా అని ఉంటుంది. సేమ్ టెక్నీషియన్స్ అది ఏదో ప్రీమియం లెవెల్లో పెట్టారు, ఆ సర్వీస్ అది అలా ఉంటుంది అనుకుంటే అంత లేదు. ఇదైతే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. హార్లీ డేవిడ్సన్ నేను ముందు చెప్పింది అయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ ఇది మా ఫ్రెండ్ ఒకళ్ళు వెళ్ళానంటే తను అడిగితే తను చెప్పారు. ఇదే ఇష్యూ హార్లీ డేవిడ్సన్ షోరూంలో కూడా ఇన్ఫార్మ్ చేశా, మీరు సర్వీస్ కొంచెం బెటర్ చేసుకోవాలంటే చెప్తారుగా, ఇంకా కవర్ చేసుకోవడానికి అలాగా సార్ ఇలాగా ఏదో కవర్ చేసుకున్నారు. బట్ అల్టిమేట్గా అయితే సర్వీసింగ్ అయితే నాట్ సాటిస్ఫైడ్. అండ్ ఏం చేయట్లే వాళ్ళు. బేసిక్గా ఏం తీసుకెళ్ళి చెక్ లిస్ట్ టిక్ పెట్టేసుకుని బైక్ ఇచ్చేస్తారు అంతే. నా బైక్ గేర్ హార్డ్గా ఫస్ట్ నుంచి హార్డ్గా ఉంది. సో నేను అది చెప్పాను, 2 times సర్వీసింగ్ వెళ్ళినప్పుడు చెప్పాను, ఏదేదో రీజన్స్ చెప్తారు, అది మారట్లా. అదేనా నేను ట్రయల్కి వెళ్ళి రారా బాబు అని లాస్ట్ టైం అడిగా, ముందుసార్లు అడిగి ట్రయల్కి వెళ్ళి రమ్మని అడిగితే ట్రయల్కి వెళ్ళి వస్తున్నారు, గేర్ హార్డ్ ఉందంటే ఏవో లూబ్ వేస్తున్నారు, అది మళ్ళీ మామూలే. ఎవరైనా హార్లీ డేవిడ్సన్ X440 యూస్ చేసే వాళ్ళు ఉంటే, మీకు కూడా గేర్ హార్డ్గా ఉండే ఇష్యూ అని ఫేస్ చేస్తే కమెంట్ సెక్షన్లో తెలపండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు TVS లూబ్ వాడమన్నారు. సో అది కూడా ట్రై చేసా, బట్ ఇంకా స్టిల్ గేర్ అయితే మాత్రం కొంచెం హార్డ్గానే ఉంది. బైక్లో ఏదైనా డ్రాబ్యాక్ ఉందంటే అది ఒకటే, గేర్ కొంచెం హార్డ్ ఉంది. బట్ అది తప్ప బైక్ పరంగా అయితే మాత్రం యూ లవ్ ఇట్.
రైడింగ్ టైంలో అయితే మాత్రం చాలా బాగుంది బైక్. అండ్ బైక్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ఆఫర్స్ ఇస్తాడు, ఫ్రీ రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఫ్రీ RSA ఫర్ 1 year, లేదా బ్యాక్ ప్యాక్ అవి ఇస్తాం, లేదా నేను యాక్సరీస్ ఇస్తాం అని చెప్పి. ఆ యాక్సరీస్ అప్పటికప్పుడు ఉంటే తీసుకోండి, లేదా అది ప్రైస్లోనే అడ్జస్ట్ చేయమని అడగండి. ఎందుకంటే నాకు అదే అయింది. మన బండి తీసుకుని అరౌండ్ సెప్టెంబర్లో తీసుకున్నాను అనుకుంటా, సెప్టెంబర్ ఎండింగ్లో తీసుకున్నా. ఇప్పటికి అరౌండ్ 8 months 9 months అవుతుంది అప్రాక్సిమేట్. సో ఇప్పటికీ నాకు 1 year ఫ్రీ RSA అన్నారు, అది రాలా. అది అడిగినప్పుడల్లా టెక్నికల్ గ్లిచ్ అంటారు. ఎన్ని మంత్స్ టెక్నికల్ గ్లిచ్ ఉంటుందో తెలీదు. అండ్ బ్యాక్ ప్యాక్ కూడా ఇస్తున్నారు హార్లీ డేవిడ్సన్ది, అది అడుగుతుంటే షోరూమ్ పైన కంపెనీ వాళ్ళు పంపట్లేదు అంటున్నారు. సో ఇలాంటివి ఏమైనా ప్రామిస్ చేస్తే అప్పటికప్పుడు ఉంటే తీసుకోండి తప్ప, లేదంటే ప్రైస్లోనే అడ్జస్ట్మెంట్ చేయమని కుదిరితే. సో ఈ రెండు మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇది నాకు ఇప్పటికీ నేను కాల్ చేసినప్పుడల్లా ఏదో రీజన్స్ చెప్తారు, టెక్నికల్ గ్లిచ్ అంటారు, స్టాక్ రాలేదంటారు, సో ఇవన్నీ చెప్తారు. అండ్ అలానే మనకి బైక్తో పాటు యాక్సెసరీస్ అయితే మనం తప్పకుండా వేయించుకోండి. టూరింగ్ సీట్ ఒకటి, అండ్ బ్యాక్ రెస్ట్ ఒకటి, అండ్ ఇంజన్ బ్యాష్ ప్లేట్. మీరు మిగిలిన వేయించుకోకపోయినా 3 మాత్రం కన్ఫామ్గా వేయించుకోండి. పెద్ద ప్రైస్ కూడా కాదు మనకి, హార్లీ అండ్ హీరో కాంబినేషన్లో మ్యానుఫ్యాక్చర్ కదా, సో మ్యానుఫ్యాక్చర్ హీరో ఉంటాడు, మీకు పెద్ద అంత కాస్ట్ కూడా ఉండవు. మీరు అంత బైక్ తీసుకున్నప్పుడు ఇది బేసిక్ ప్రైస్ ఉంటాయి ఇవి. మీకు ఆ 3 కలిపి అప్రాక్సిమేట్లీ 7,000 8,000 ఉంటాయేమో మ్యాక్స్. 7,000 8,000 కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే బ్యాక్ రెస్ట్ ఒకటి 4,000 అలా ఉంటుంది అప్రాక్స్గా. అండ్ టూరింగ్ సీట్ 2,000 అనుకుంటా, గుర్తులేదు, 2,000 సంథింగ్. బ్యాష్ ప్లేట్ అంతా 1,000 ఎంత ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా మీకు 7,500 పడతాయి. ఖచ్చితంగా తీసుకోండి 3 మాత్రం, ఎందుకంటే టూరింగ్ సీట్ చాలా డిఫరెన్స్ ఉంది నార్మల్ సీట్కి. దానికి బైక్ లుక్ మారుతుంది, మీకు కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ రెస్ట్ చేస్తే బైక్ లుక్ ఒకటి ఎన్హాన్స్ అయింది, అండ్ ఇంకొకటి అండ్ వెనకాల కూర్చున్న బ్యాక్ రెస్ట్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండట్లా, పడిపోతామని భయం వేస్తుంది కొత్త వాళ్ళు కూర్చుంటే. సో బ్యాక్ రెస్ట్ కూడా వేయించుకోండి. నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు బ్యాక్ రెస్ట్ స్టాక్ లేదన్నారు, అప్పుడే లాంచ్ చేశారు. బైక్ లాంచ్ అయిన 6 months 7 months బ్యాక్ రెస్ట్ లాంచ్ చేశారు. సో అప్పుడు స్టాక్ లేదు, నేను ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్ళే టైంకి బ్యాక్ రెస్ట్ వేయించుకున్నా. సో ఇప్పుడు నాకు తెలిసి స్టాక్ అవైలబుల్ ఉంటుంది ప్రతి చోట. సో మ్యాక్సిమం ఈ 3 యాక్సెసరీస్ మాత్రం తప్పకుండా వేయించుకోండి మీరంతా. మీకు ఏమైనా ఇంకా హార్లీ డేవిడ్సన్ X440 గురించి క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.